స్మార్ట్ ఏపీ ప్రధాన అజెండాగా ఏపీ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. రెండో విడత రుణమాఫీతో పాటు రాజధాని భూ సమీకరణపై కేబినెట్ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. రెవెన్యూ సంస్కరణలు, విద్యుత్ ఛార్జీల పెంపు, ఇండస్ట్రియల్ పాలసీ లాంటి అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏపీ కేబినెట్ సిద్ధమవుతుంది. కొత్త సంవత్సరంలో తొలిసారిగా ఏపీ కేబినెట్ శుక్రవారం సమావేశమవుతోంది. తాజా పరిణామాలతో పాటు స్మార్ట్ విలేజ్ పై ప్రధానంగా సమావేశంలో చర్చ జరగనుంది. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు పేరుతో సంక్రాంతి నుంచి కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతు రుణమాఫీపై కూడా కేబినెట్ చర్చించనుంది. రెండో విడత రుణమాఫీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఇప్పటికే బాబు సూచించిన నేపథ్యంలో కేబినెట్ దీనిపై దృష్టి సారించింది. ఏ విధంగా ప్రక్రియ జరగనుంది, గ్రామ స్థాయిలో ఉన్న ఇబ్బందులు వంటి వాటిపై మీటింగ్లో చర్చిస్తారు. దీంతో పాటు పెన్షన్లు అమలవుతున్న విధానంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఎంసెట్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, వివిధ అంశాలపై వస్తున్న భిన్నాభిప్రాయాలపై కేబినెట్లో చర్చిస్తారు. అలాగే సిఆర్డీఏపై పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో భూ సమీకరణ ఎలా చేయాలి, అసంతృప్తిగా ఉన్న రైతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేబినెట్ చర్చిస్తోంది. ఒకవేళ రైతులు కోర్టుకెళ్లే పరిస్థితి ఉంటే ముందు జాగ్రత్తగా ఏం చేయాలన్న అంశంపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్పులు చేసిన భూసేకరణ చట్టానికి సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. దీంతో పాటు ఇండస్ట్రియల్ పాలసీ, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు, రెవెన్యూ సంస్కరణలు లాంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా సంక్రాంతి శోభ పేరుతో ఇస్తున్న నిత్యావసరాల వస్తువుల పంపిణీకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎర్రచంద్రం, రెండో దశ వేలం, ఇసుక పాలసీలో మార్పులు, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్ చర్చించనుంది. కొత్త సంవత్సరంలో కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.